హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి తన గర్భసంచిని ఇచ్చినందుకు అరవింద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మాకు జీవితంలో పిల్లలు పుట్టరని చెప్పిన కారణంగానే లక్ష్మి వదిన మాకు గర్భసంచి ఇచ్చింది అని వివేక్ సర్ది చెబుతూ ఆయన అరవింద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నేను ఆయనతో పర్మిషన్ తీసుకుందామని ఫోన్ కాల్ చేశాను. ఆయన హోలీ వేడుకల్లో బిజీగా ఉన్నారు, ఫోన్ తీయలేదు అని లక్ష్మి చెబుతూ ఉంటే అవును ఫోన్ వచ్చింది అని మిత్ర చెబుతాడు. సరిగ్గా అప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. ప్రముఖ వ్యాపారవేత్త మిత్రానందన్ మనీషాని రెండో పెళ్లి చేసుకున్నాడు. మిత్రానందన్ మనీషా మెడలో తాళి కట్టిన ఎక్స్క్యూజ్ రిలీజర్ మీరిప్పుడు చూడబోతున్నారు అనే టీవీలో మిత్ర మనీషా మెడలో తాళి కట్టిన వీడియోని సరియు మీడియాకి ఇచ్చేసి ఉంటుంది. ఆ వీడియోని మీద మీద వేసి చూపిస్తూ ఉంటారు. అదంతా చూస్తున్న లక్ష్మి మిత్ర చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అరవింద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అయ్యో ఏంటి ఈ చాలా చాలా బాధపడుతూ ఉంటాడు. ఏంటి మనీషా, నువ్వు తాళి కట్టడం మిత్ర తాళి కట్టడం ఏంటి అరవింద అని అరుస్తూ ఉంటే మా అది ఫేక్ పెళ్ళి మా, నేను అసలు మనీషా మెడలు తాళే కట్టలేదు అని మిత్ర చెబుతూ ఉంటాయి. సరిగ్గా అప్పుడే మనీషా మెట్ల దగ్గర నిల్చొని మరి నా మెడలో ఉన్న తాళి ఎవరు కట్టారు మిత్ర, నువ్వు కాదా, నువ్వు తాళి కట్టినాక తాళి అని తాళిని చూపిస్తూ ఉండటంతో మిత్ర మరింత షాకింగ్గా మెడలో ఉన్న తాళిని చూస్తూ ఉంటే లక్ష్మి మరింత షాకింగ్గా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఆంటీ, మిత్ర నాతో తప్పుగా నడుచుకున్నాడు, నా గర్భం కూడా వచ్చింది, ఇప్పుడు ఇలా తాళి కట్టలేదని చెబుతున్నాడు. కావాలంటే మిత్ర నాతో తప్పుగా ప్రవర్తించాడని మిత్రనే ఒప్పుకున్నాడు. కావాలి అంటే మీరు అడగండి అని మనీషా చెబుతుంది. అప్పుడు అరవింద ఏంటి మనీష చెబుతుంది నిజమేనా అని అరవింద అడగటంతో మిత్ర మౌనంగా ఉంటాడు. చూడు మనీష, నిజంగా మిత్ర నీతో తప్పుగా ప్రవర్తించాడా, తప్పుగా నడుచుకున్నాడా? అయితే నువ్వు కూడా ఈ ఇంటి కోడలివే, నేను నీకు నా కోడలిగా అంగీకరిస్తున్నాను, నేను ఈ పెళ్ళిని కూడా అంగీకరిస్తాను అని అరవింద చెప్పడంతో లక్ష్మి మిత్ర మరింత షాకింగ్గా చూస్తూ ఉంటారు. అదేంటి ఈవిడ చెప్పేస్తుంది అనుకుంటే ఈ వీడియో ఈ బ్రీఫ్లన్నీ చూసేసి నన్ను కోడలుగా అంగీకరిస్తానని చెబుతా, అసలు ఇది కళనా నిజం అని మనిషి అనుకుంటూ ఉంటుంది. అసలు అరవింద ఇంటికి వచ్చి మనీషాకి బుద్ధి చెప్తుంది అనుకుంటే ఇలా ఇప్పుడు మనీషాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. పైగా లక్ష్మి కూడా గర్భసంచ